Hi Andy, this is Chiranjeevi from Kadapa. Today we'll go to discuss the నిరుద్యోగం. నిరుద్యోగం గురించి అన్ఎంప్లాయ్మెంట్ గురించి తెలుసుకుందాం. నిరుద్యోగం అంటే ఏం లేదండి, పని చేయాలన్న శక్తి ఉండి అని దొరకని స్థితినే నిరుద్యోగ స్థితి అంటారు. అలాగే పని చేయాలన్న శక్తి ఉండి పని దొరకని వ్యక్తిని మనము నిరుద్యోగి అంటాము. ఈ నిరుద్యోగాన్ని ఎవరు అంచనా వేస్తారు భారతదేశంలో అంటే దీన్ని కూడా ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు అంచనా వేస్తారు. అంచనా వేసిన తర్వాత దాన్ని ప్రణాళిక సంఘానికి సమర్పిస్తారు. ఇప్పుడైతే నీతి ఆయోగ్కి సమర్పిస్తారు. నీతి ఆయోగ్ వాళ్ళు అధికారికంగా ప్రకటన చేస్తారు. భారతదేశంలో ఇంత శాతం నిరుద్యోగం ఉంది, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు అని ఎవరు ప్రకటిస్తారంటే ప్రణాళిక సంఘం ప్రకటిస్తుంది. ఇప్పుడైతే నీతి ఆయోగ్ ప్రకటిస్తుంది. అర్థమైంది కదా. ఈ నిరుద్యోగాలు చాలా రకాలు ఉన్నాయి. సుమారుగా 11 రకాల నిరుద్యోగాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఈరోజు మనం క్షుణ్ణంగా అర్థవంతంగా తెలుసుకుందాం. ఈ మొట్టమొదటిగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి నిరుద్యోగం ఉంటుంది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎలాంటి నిరుద్యోగం ఉంటుంది అనేది మనం వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు వినండి. సంఘర్షిత, ఒరిపిడి, ఒత్తిడి అన్నీ కూడా ఒకే రకమైన నిరుద్యోగం. సంఘర్షిత నిరుద్యోగం అన్నా, ఒరిపిడి నిరుద్యోగం అన్నా, ఒత్తిడి నిరుద్యోగం అన్న ఒకటే. ఈ నిరుద్యోగం ఎలా ఉంటుందంటే ఒక రంగం నుండి ఇంకొక రంగానికి మారే మధ్య కాలంలో ఏర్పడే నిరుద్యోగాన్నే మనము ఒరిపిడి నిరుద్యోగం అంటారు, లేకుంటే ఒత్తిడి నిరుద్యోగం అంటాడు. రాపిడి ఎక్కడ జరుగుతుంది? మధ్యలో జరుగుతుంది. అందుకని మన మధ్యలో నేను ఇప్పుడు క్యాప్జెమినీ అనే కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి. నేను ఇన్ఫోసిస్కి వెళ్ళాలి అని కోరుకున్నప్పుడు నేను క్యాప్జెమినీ అనే కంపెనీ నుండి బయటకు వచ్చి కొన్ని రోజులు నేను ఉండిన తర్వాత మళ్ళీ ఇన్ఫోసిస్ అనే కంపెనీకి నేను అప్లై చేసుకొని వెళ్తా. ఇన్ఫోసిస్కి వెళ్ళేంత వరకు క్యాప్జెమినీలో నేను మానేసిన కాలం నుండి ఇన్ఫోసిస్కు కంపెనీకి వెళ్ళే కాలం, ఈ మధ్య కాలాన్నే నేను నిరుద్యోగంగా ఉంటా. సో అందువలన ఆ టైప్ ఆఫ్ నిరుద్యోగం అంటే ఏంటంటే ఒరిపిడి నిరుద్యోగము లేదా సంఘర్షిత నిరుద్యోగం అంటారు. రైట్. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు చాలా కంపెనీస్ ఉంటాయండి. ఈ కంపెనీలో ఇష్టం లేదనుకోండి చాలు చేస్తారు, కొద్దిసేపు ఆగుతారు, మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి ట్రై చేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది టీచర్లు ఉంటారు, వాళ్ళ టీచర్లు ఆ వృత్తిని స్టాప్ చేసి కోచింగ్ తీసుకొని మళ్ళీ ఇంకొక వృత్తికి వెళ్తారు. ఈ కోచింగ్ సమయాన్ని మనం నిరుద్యోగం అంటాం. ఆ టైప్ ఆఫ్ నిరుద్యోగాన్ని మనం ఏమంటామంటే సంఘర్షిత నిరుద్యోగం లేక ఒరిపిడి నిరుద్యోగం. ఒరిపిడి అంటే రాపిడి అని గుర్తుపెట్టుకొని, రాపిడి ఎక్కడ జరుగుతుంది? మధ్యలో జరుగుతుంది. ఆ మధ్య కాలంలో నువ్వు ఖాళీగా ఉంటావు కదా, ఆ నిరుద్యోగమే సంఘర్షిత నిరుద్యోగం అంటాం. నెక్స్ట్ వన్ కాలిక లేదా ఋతు సంబంధిత నిరుద్యోగాన్ని ఇంగ్లీష్లో అయితే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. కాలిక అంటే కొంతకాలం వరకు పనిచేస్తూ వెళ్తారు, మరి కొంతకాలం ఖాళీగా ఉంటే దాన్ని మనము కాలిక నిరుద్యోగం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పత్తి మిల్లు ఉందనుకోండి, పత్తి మిల్లు. సో పత్తి కాలం ఎప్పుడైతే వస్తుందో ఆ కాలంలో ఆ కంపెనీ రన్ అవుతుంది. ఆ రన్ అయ్యేంతవరకు శ్రామికులంతా కష్టపడి ఆ కంపెనీలో పనిచేస్తారు. ఎప్పుడైతే ఆ కాలం అయిపోతుందో అది మూతపడుతుంది. సో ఈ మూతపడిన కాలం అంతా శ్రామికులందరూ కూడా ఖాళీగా ఉంటారు. అలాగే చక్కెర మిల్లు ఉందనుకోండి, చక్కెర మిల్లు చెరుకున్న టైంలో ఆ కంపెనీ బాగా రన్ అవుతుంది. చెరుకు ఎప్పుడైతే అయిపోతుందో, చెరుకు అయిపోయిన కాలం ఉంటుంది కదా, ఆ కాలంలో మిగతా కాలం అంతా ఖాళీగా ఉంటారు. ఈ ఖాళీగా ఉండే సమయాన్ని మనము కాలిక నిరుద్యోగం, ఋతు సంబంధిత నిరుద్యోగం అంటాము. అర్థమైందనుకుంటా. కొన్ని రోజులు పని ఉండి కొన్ని రోజులు పని లేకపోతే
ఆ టైప్ ఆఫ్ నిరుద్యోగాన్ని మనం ఏమంటామంటే కాలిక నిరుద్యోగం లేక ఋతు సంబంధిత నిరుద్యోగం అంటారు. సీజనల్ ఎంప్లాయ్మెంట్, ఒక సీజన్లో పని ఉంటుంది, ఒక సీజన్లో పని ఉండదు. రైట్. 1969లో దంతువాలా కమిటీ భారత్లో కాలిక నిరుద్యోగత ఎక్కువ అని చెప్పారు. వర్షాకాలం ఉందనుకోండి, వరి నాట్లు ఎక్కువ ఉంటాయి. అప్పుడు శ్రామికులకు పల్లెల్లో అవకాశం దొరుకుతుంది, సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది. సో ఆ కాలం అయిపోగానే నిరుద్యోగులుగా ఉంటారు, అంటే ఎంప్లాయ్మెంట్ ఉండదు, సంపాదించుకోవడానికి ఉండదు. సో అందుకని ఈ దంతువాల కమిటీ ఏం చేశారంటే గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, లేకుంటే ఎక్కడన్నా కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక టైంలో పని ఉండి ఒక టైంలో పని లేకపోవడాన్ని మనము ఈ కాలిక నిరుద్యోగం అంటాం. చక్రీయ నిరుద్యోగం అంటారు, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్. పెట్టుబడిదారీ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ఉంటుంది. ఈ చక్రీయ పవనాలు అంటే వ్యాపార పవనాలు ఉంటాయండి. వ్యాపార పవనాలు అంటే సౌభాగ్యం, తిరోగమనం, మాంద్యం, పురోగమనం. ఈ సౌభాగ్యం, తిరోగమనం, మాంద్యం, పురోగమనం ఏంటంటే పెట్టుబడి ఉన్నప్పుడు ఎక్కువ ప్రోడక్ట్స్ని డెవలప్ చేస్తారు. ప్రోడక్ట్స్ అంటే ఏముంది, వస్తువులు తయారు చేస్తారు, ఎక్కువ వస్తువులు తయారవుతాయి. అవి తయారవుతూ ఉన్నప్పుడు అవి సేల్స్ కూడా ఎక్కువ ఉంటే అప్పుడు అది సౌభాగ్యం పవనంలో ఉన్నట్టు. ఈ సౌభాగ్య పవనంలో ఉన్నప్పుడు వస్తువులు బాగా సేల్ అవుతుంది, వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు కదా, అంటే వస్తువుకి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, డిమాండ్ తగ్గిపోతుంది. అంటే అందరూ టీవీలు కొనుక్కుంటే టీవీ ఉత్పత్తి చేసే వాళ్ళ ప్రోడక్ట్ ఉత్పత్తి చేసేవానికి టీవీ ఏమో అవసరం, ప్రజలందరిలో ఇంట్లో ప్రతి ఇంట్లో టీవీ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏమవుతుందంటే తిరోగమన స్థితికి వస్తుంది. ఆ తర్వాత ఆర్థిక మాంద్యానికి వస్తుంది. పెట్టుబడి అంతా పెట్టేసి ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు. డబ్బులు రావాలంటే ఎక్కడ రావాలి, వస్తువు యొక్క డిమాండ్ సేల్స్ అయిన తర్వాత, వస్తువు సేల్ అయిపోయిన తర్వాత ఆ సేల్ అయిన ఒక అమౌంట్ మళ్ళీ వాళ్ళు ఏం చేసుకోవాలి, పెట్టుబడిగా పెట్టుకొని తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అలాంటి స్థితిలో నిరుద్యోగం ఏర్పడితే ఆ నిరుద్యోగాన్ని మనం ఏమంటామంటే చక్రీయ నిరుద్యోగం అంటాం. కొన్నిసార్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకు అవసరం ఉండదు, అంటే సర్వీసెస్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చేస్తుంది. కొన్నిసార్లు 2K ప్రాబ్లం వచ్చినప్పుడు కావచ్చు, రీసెంట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తొలగిస్తూ వస్తారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. క్యాప్జెమిని కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు. అలాంటి సిచ్యువేషన్ని మనం ఏమంటామంటే ఈ చక్రీయ నిరుద్యోగం అంటాం. పెట్టుబడి ఉన్నప్పుడు డిమాండ్ వస్తువుకు డిమాండ్ పెరిగితే ఈ చక్రీయ నిరుద్యోగం అనేది అదృశ్యమైపోతుంది. సౌభాగ్య కాలంలో పెట్టుబడి ఈ చక్రీయ నిరుద్యోగం అనేది అదృశ్యమైపోతుంది. కొంతకాలం వరకు ఉంటుంది, కొంతకాలం అది వెళ్ళిపోతుంది. సో సార్థకమైన డిమాండ్ లోపించినప్పుడు, వస్తువుకు డిమాండ్ లోపించినప్పుడు వచ్చే నిరుద్యోగమే ఈ పెట్టుబడిదారి చక్రీయ నిరుద్యోగం అంటాం. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది ఎక్కువగా. తర్వాత వ్యవస్థాపూర్వక, నిర్మాణాత్మక, దీర్ఘకాలిక, ప్రత్యక్ష, బహిర్గత నిరుద్యోగం అంటే ఏంటంటే శ్రామికుల యొక్క సప్లై బాగా ఉండి శ్రామికుల యొక్క డిమాండ్ తగ్గిపోవడం వల్ల వచ్చే నిరుద్యోగ స్థితినే మనము వ్యవస్థాపక నిరుద్యోగ స్థితి అంటారు. పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారండి, కానీ వాళ్ళకి పని చేయించుకునే దానికి అవసరం లేకపోవడాన్ని శ్రామికుల యొక్క డిమాండ్ తక్కువగా ఉండడం. పరిశ్రమలు ఎక్కువ ఉంటే శ్రామికులు కూడా ఎక్కువ వెళ్ళి పనులు చేసుకుంటారు. పరిశ్రమలు తక్కువ ఉంటే శ్రామికులు అంతా కూడా ఖాళీగా ఉంటారు. ఆ పని తెలుసు, ఒక పని చాలామందికి తెలుసు, ఆ పని చేసేదానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి కావాల్సింది 4, 5 మంది ఆ వర్క్ కావాలి. కానీ వేల మంది, లక్షల మంది ఆ వర్క్ తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకు డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఒక నిరుద్యోగం అనేది ఏర్పడుతుంది. ఆ నిరుద్యోగాన్ని మనము వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటాము. ఓకే, సంవత్సరానికి కనీసం వారం రోజుల్లో 2 గంటలు కూడా పని దొరకకపోవడాన్ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగ స్థితి అంటారు.
భారత్లో ఇది అధికంగా ఉందని శ్రీమతి జాన్ రాబిన్సన్ ఈమె చెప్పింది. సాధారణంగా మనం పిలిచే సాధారణంగా ఈ నిరుద్యోగ స్థితిని వ్యవస్థాపక నిరుద్యోగ స్థితి అంటారు. సాధారణంగా మనం పిలిచేటప్పుడు ఏది నిరుద్యోగ స్థితి అని డెఫినేషన్ వాడు అడిగిన క్వశ్చన్ అడిగితే వ్యవస్థాపూర్వక నిరుద్యోగ స్థితి అంటారు. వ్యవస్థాపూర్వక నిరుద్యోగ స్థితి. ఎందుకంటే భారతదేశంలో చాలామంది శ్రామికులు ఉన్నారు. శ్రామికులు అంటే ఎంతమంది ఎవరు అంటే 15 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరినీ కూడా శ్రామికులు అంటారు భారతదేశంలో. ఈ శ్రామికులు ఎక్కువ ఉన్న వాళ్ళకి డిమాండ్ లేకపోవడాన్ని వ్యవస్థాపూర్వక నిరుద్యోగం అంటారు. రైట్. నెక్స్ట్ ప్రచ్ఛన్న ఆగాంధిక అంతర్గత నిరుద్యోగం. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పని చేయవలసిన వ్యక్తుల సంఖ్య కన్నా ఒక పని ఉంది, ఆ పని చేయవలసిన సంఖ్య కన్నా అదనంగా ఎక్కువ మంది అదే పనిని చేస్తూ ఉంటే ఆ నిరుద్యోగనే మనం ఏమంటామంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాము. ప్రచ్ఛన్న నిరుద్యోగం లేదా అగాంతిక నిరుద్యోగం లేదా అంతర్గత నిరుద్యోగం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏం లేదు, ఒక టేబుల్ని ఇక్కడ నుంచి మోసుకెళ్ళడానికి 2 వ్యక్తులు అవసరం అండి. 2 వ్యక్తులు అవసరమైతే ఆ పని జరిగిపోతుంది. కానీ ఒక 5-6 మంది వచ్చి ఆ టేబుల్ను మోస్తూ ఉంటే 2 మనుషులు సఫిషియెంట్గా మోయగలరు. 5-6 మంది మోస్తూ ఉంటే ఈ 5-6 మంది ఉంటారు కదా, 5-6 మందిలో ఒక 2 తీసేయండి. ఈ 4 పట్టినా ఆ టేబుల్ను పట్టినా పట్టకపోయినా ఈ టేబుల్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారుతుంది. అంటే వాళ్ళ యొక్క ఉత్పాదకత 0 ఉంటుంది, శూన్యం ఉంటుంది. వాళ్ళు ఆ టేబుల్ పట్టినా ఒకటే, పట్టకపోయినా ఒకటే. ఆ టేబుల్ చిన్న టేబులే, ఇద్దరే పెట్టాలి, ఇద్దరే పట్టి తీసుకెళ్ళాలి. కానీ వీళ్ళు వచ్చి ఆడై వాళ్ళు కూడా పట్టదే, వీళ్ళిద్దరు మోయగలరు, వీళ్ళిద్దరు పట్టినా పట్టకపోయినా ఒకటే. సో అదే పనిని దాన్ని మనం ఏమంటామంటే ఉత్పాదకత అనేది 0 కానీ రుణాత్మకంగా కానీ ఉంటుంది. మన భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో 1 ఎకరా పొలం చేసేదానికి ఒక వ్యవసాయ కుటుంబంలో 2 వ్యక్తులు అయితే సరిపోతారండి. వరి నాటుకొని తర్వాత దాన్ని చేసుకునే దానికి సేద్యం చేసుకొని చేస్తున్నదానికి సరిపోతుంది. కానీ ఆ పని కోసం ఇంకా ఆ ఇంట్లో ఉండే 10 మంది కూడా అదే పని మీద అదే సేద్యం చేయడం, అదే పండించుకోవడం అలా చేస్తూ ఉంటే అలాంటి నిరుద్యోగ స్థితిని మనం ఏమంటామంటే ప్రచ్ఛన్న నిరుద్యోగ స్థితి అంటాం. వాళ్ళు ఆ పని చేయకుండా వేరే పని చేసుకొని సంపాదించుకుంటే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా, వాళ్ళుండి అది చేసిన వాళ్ళిద్దరికే ఆ కూలి సరిపోతుంది. వాళ్ళిద్దరు చేసి పండిస్తే ఆ కూలి వాళ్ళిద్దరికే సఫిషియెంట్ సరిపోతుంది. కానీ ఇంకా 5 మంది చేరి అదే పని చేస్తే 5 మంది ఎక్స్ట్రా అవుతారు. వాళ్ళ యొక్క ఉత్పాదకత అనేది విలువ శూన్యం ఉంటుందని చెప్పేసి మన రగ్నార్ నర్క్స్ అని ఆర్థర్ లూయిస్ అనే వ్యక్తులు, ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తారు. ఇంకా ఎక్స్ట్రాగా వెళ్తే శ్రీమతి జాన్ రాబిన్సన్ గారు ఏమంటారంటే ఉత్పాదకత రుణాత్మకంగా కూడా ఉంటుంది. అంటే ఏం లేదు, ఆ పనిని 2 చేయగలరు, ఒకరైతే శూన్యం, ఇంకో 2 వేస్తే రుణాత్మకంగా వెళ్ళిపోతుంది, మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, పెరిగే కొద్దీ మైనస్లోకి వెళ్ళిపోతుందని రాబిన్సన్ గారు చెప్తారు. ఆర్ గెటింగ్ అండర్స్టాండ్ అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. నెక్స్ట్ ఇచ్ఛాపూర్వక స్వతంత్ర ఆప్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది? ఇష్టపూర్వకంగా అండి, నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు, ఇంకొక పని చేస్తా అంటే నా నైపుణ్యం నా సామర్థ్యం కన్నా తక్కువ పని నేను చెయ్యను అని చెప్పేసి కొన్నాళ్ళు ఆగి నాకు కావలసిన కంపెనీలో నేను జాబ్ తెచ్చుకోగలిగితే ఈ కాలం ఆగినా కదా, ఆ దాన్నే ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఒక పనిని వదులుకొని కొంతకాలం ఉండి నాకు కావలసిన పని కోసం నేను ఎదురు చూడడం. చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉంటారు. మీరు
చేస్తున్న పనులు వదులుకొని ఈరోజు మీకు ఏది ఇష్టమో దానికోసం కష్టపడుతున్నారు కదా, ఈ కష్టపడే కాలం మనం ఏమంటామంటే ఇష్టాపూర్వక నిరుద్యోగిత అంటాము. ఒక పని చేస్తుంటారు, ఏదో ఒకసారి మీరు కష్టపడి జాబ్ చేసుకుంటాంటారు, అది వదిలేసి ఇప్పుడు ఖచ్చితంగా నీకే జాబ్ కావాలో, నువ్వు ఏ గోల్ మీద ఉన్నావో ఆ గోల్ కోసం నువ్వు కష్టపడుతున్నావు కదా, ఈ కష్టపడే కాలాన్ని మనము ఇష్టాపూర్వకంగా కష్టపడతాం. సో అప్పుడు మనం ఖాళీగా ఉంటాం, ఏం పని చేయము, ఆ కాలాన్ని మనము ఇష్టాపూర్వక నిరుద్యోగ స్థితి అంటారు. వీళ్ళు ఎవరంటే బాగా ధనవంతులు, అధిక విద్యావంతులు, సోమరులు కూడా, ఆఖరికి బిచ్చగాలు కూడా పనిచేయరండి, వాళ్ళు అడుక్కు తింటారు. సో వీలాంటి వాళ్ళని మనం ఏమంటామంటే స్వతంత్ర నిరుద్యోగిత, ఆప్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. లాస్ట్ ఫైనల్ ఏం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అనైచ్ఛిక, అస్వతంత్ర, అన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. ఇది ఏంటంటే ఇది మనకు సాధారణంగా నిరుద్యోగానికి వచ్చే డెఫినేషనే దీనికి కూడా ఉంటుంది. ఒక వ్యక్తి కానీ ఒక పని చేయాలన్న ఆసక్తి ఉండి, శక్తి ఉండి ఆ పని దొరకని స్థితిని అనైచ్ఛిక నిరుద్యోగిత అంటారు. సాధారణంగా మనము నిరుద్యోగం గురించి డెఫినేషన్ అడిగితే మనము అనైచ్ఛిక నిరుద్యోగిత గురించి చెప్తాం. అనైచ్ఛిక నిరుద్యోగం అంటాము. సాధారణంగా నిరుద్యోగ స్థితిని వ్యవస్థాపూర్వక నిరుద్యోగ స్థితి అంటాం. సాధారణంగా నిరుద్యోగం అంటే అనైచ్ఛిక నిరుద్యోగం అంటాం. ఇంకా కంటిన్యూ ఉండండి, 11 టైప్స్ ఉన్నాయి నిరుద్యోగంలో, మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.